నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని సూచిలోమ సూత్రం గురించి చెప్పుకుందాం. ఇందులో ముఖ్యంగా సంసార బంధముల అంటే వాటికి ఉన్న మూల కారణాల గురించి వివరించబడ్డాయి. ఇది ఒక యక్షుడికి బోధించినటువంటి సూత్రం. దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూసుకుంటే, అంటే ఈ సూత్రం మొదలవ్వక ముందు ఉన్న కథ, ఇది ఒక తాత్విక చర్చ మాత్రమే కాదు, ఒక భయంకరమైన యక్షుడిని బుద్ధుడు తన ప్రశాంతతతో ఎలా మార్చాడు అనే దానికి సంబంధించిన కథ. ఈ సంఘటన గయా నగరానికి సమీపంలో జరిగింది. అక్కడ సూచిలోమ అనే యక్షుడు నివసించేవాడు. అతని నివాసానికి టంకిత మంచ అనే ఒక పర్వతం, అంటే ఆ చుట్టూ ఉండే పర్వతాలని టంకిచ మంచ అని పిలిచేవారు. టంకిచ మంచం అంటే అది 4 రాళ్లపై ఉంచబడిన ఒక పెద్ద రాతి బండ అని అర్థం, లేదా ఒక రాతి భవనం అని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఇది ఆ యక్షుడి యొక్క స్థావరం. ఈ సూచిలోమ ఎవరంటే, అంటే ఆ యక్షుడిగా పుట్టడానికి పూర్వ జన్మ కర్మఫలం కారణమైంది. సూచిలోమ అంటే సూదిలో అంటే సూదులు వంటి వెంట్రుకలు కలవాడు అని అర్థం. అతని శరీరం అంతా ముళ్ళ లాంటి వెంట్రుకలతో నిండి ఉంటుంది. ఎవరైనా అతన్ని తాకితే వారికి తీవ్రమైన నొప్పి కలిగేది. అతను అలా ఎందుకు పుట్టాడు అనేది కూడా మనకి పూర్వజన్మ కథ ఉంది, అంటే పూర్వ కర్మఫలం. గత జన్మల్లో కశ్యప బుద్ధుని కాలంలో సూచిలోమ ఒక గృహస్థుడు, లేదా కొన్ని చోట్లయితే ఒక సన్యాసి అని కూడా ఉంటుంది. ఇక్కడ ఒక గృహస్థుడు అని తీసుకుందాం. ఒకరోజు అతను పొలంలో పనిచేసి ఒళ్ళంతా దుమ్ము ధూళితో ఉన్నాడు. చేతులు కాళ్ళు కడుక్కోకుండానే అహంకారంతో లేదా నిర్లక్ష్యంతో ఒక భిక్షువులు ఉండే విహారంలోని చాలా విలువైన మెత్తటి తివాచీలు, అంటే పరుపులు లాంటివి, వాటిపైన అలాగే పడుకుని ఉన్నాడు, ఎటువంటి అనుమతి లేకుండా. దాని కర్మఫలం వల్లే ఈ జన్మలో ఈ సూదుల వంటి శరీరం కలిగి ఉన్నాడు. అంటే పవిత్రమైన సంఘానికి చెందిన ఆస్తులను అగౌరవపరిచినందుకు మరియు ఆ మలినంతో కూడిన శరీరాన్ని పరుపులకు ఆనించిన పాపానికి ఆ ఫలితంగా మరుసటి జన్మలో అతను ముళ్ళు వంటి వెంట్రుకలు కలిగిన యక్షుడిగా పుట్టాడు. అతని స్పర్శ ఇతరులకు బాధ కలిగించేలాగా మారింది. అందుకనే మనం చేసే ప్రతి కర్మ దాని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా విశ్లేషించుకొని ఆ కర్మలను చేయాలి. రెండోది, ముఖ్యంగా పవిత్రులైన సంఘంతో వ్యవహరించేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది మిగతా వాళ్ళకి చేసిన కర్మఫలం కన్నా కూడా పవిత్రులైన వారి పట్ల చేసిన కర్మఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరోజు బుద్ధ భగవానుడు గయలో ఉన్నప్పుడు ఆ యక్షుడి నివాసమైన రాతి బండపై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో 2 యక్షులు, ఖర ఇంకా సూచిలోమ. ఖర అంటే గరుకు చర్మం కలవాడు అని అర్థం. ఈ సూచిలోమ అనే 2 యక్షులు ఆ దారిలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఖర యక్షుడు సూచిలోమ యక్షుడిని ఇలా అడిగాడు. ఈయన ఒక సమనుడా అంటే బుద్ధుడిని చూసి, అతడు సమనుడు కాదు, సమనుకుడు అంటే దొంగ సమనుడు అని ఇంకొక యక్షుడు అంటాడు. అయినా నేను అతడు సమనుడో సమనుకుడో అంటే దొంగ సమనుడో కనుక్కుంటాను అని ఈ సూచిలోమ యక్షుడు అంటాడు. ఇంకా వెంటనే సూచిలోమ యక్షుడు భగవానుడి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి భగవానుడిపై పట్టుకోవడానికి లేకపోతే వంగడానికి ప్రయత్నించాడు. అంటే అతని శరీరం మీద ఈ ముళ్ళు ఉంటాయి కదా! అందుకని. అప్పుడు భగవానుడు అతని నుండి దూరంగా జరిగాడు. అప్పుడు ఈ సూచిలోమ యక్షుడు భగవానుడితో ఇలా అన్నాడు: "ఓ సమన, నేనంటే భయపడుతున్నావా?" అంటే, "లేదు ఆయుష్మాన్, నేను నీ వల్ల భయపడటం లేదు. కానీ నీ స్పర్శ చాలా బాధాకరం. ఓ సమన, నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. నీవు దానికి సమాధానం చెప్పలేనట్లయితే నీ చిత్తాన్ని చెల్లాచెదురు చేస్తాను, లేదా నీ గుండెను చీల్చేస్తాను, లేదా నీ పాదాలు పట్టి గంగ ఆవలి ఒడ్డుకు విసిరేస్తాను" అని ఆ సూచిలోమ యక్షుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: "ఆయుష్మాన్." ఇక్కడ ఆయుష్మాన్ అంటే అప్పట్లో వేరే వాళ్ళని సంబోధించేటప్పుడు ఆయుష్మాన్ అని సంబోధించుకునేవాళ్ళు. మిత్రమా అని కూడా చెప్పుకోవచ్చు. దేవతలతో, బ్రహ్మతో, మారునితో, ప్రపంచంతో కలుపుకొని ఈ శ్రమణ బ్రాహ్మణులతో కూడిన ప్రజల్లో, దేవ మానవుల్లో నా చిత్తాన్ని చెదరగొట్టేవాడు కానీ, నా గుండెను చీల్చేవాడు కానీ, నా పాదాలను పట్టి నన్ను గంగ అవతలి ఒడ్డుకు విసరగలవాడు కానీ ఎవడు నాకు ఈ ప్రపంచంలో, అంటే ఈ విశ్వంలోనే కనిపించడం లేదు. అయినా ఆయుష్మాన్, నీవు అడగాలనుకున్న దానిని అడుగు అని చెప్తాడు. అంటే బుద్ధుడు ఈ విశ్వంలో ఉన్న ప్రాణులందరికన్నా జ్ఞానం ఎక్కువ కలిగినవాడు, శక్తిమంతుడు. ఆ అర్థంతో ఇక్కడ చూడాలి. అందుకని ఈ యక్షుడు ఇలా అంటాడు కదా, నీ చిత్తం చంచలం చేస్తాను అన్నట్లుగా మాట్లాడతాడు కదా. బుద్ధుడి చిత్తాన్ని ఎవరు ఈ చెదరగొట్టలేరు. అప్పుడు ఈ సూక్షిలోమ యక్షుడు భగవానుడితో ఇలా అంటాడు: రాగద్వేషాలకు మూలం ఎక్కడా? రతి అరతి అంటే ఇష్ట అయిష్టాలు, భయం దేని వల్ల పుడుతున్నాయి? పిల్లులు అంటే చిన్న చిన్న పిల్లలు కాకిని చికాకు పెట్టినట్లుగా మనసును చికాకు పెట్టే ఆలోచనలు ఎక్కడి నుంచి లేస్తున్నాయి? ఈ రాగద్వేషాలకు ఇదే కారణం. అంటే ఏది? ఈ శరీరమే. రతి అరతులకు అంటే ఇష్ట అయిష్టాలకు భయం దేని నుండి పుడతాయి అంటే మనో వితర్కాలు దీని నుండి పుట్టి, అంటే ఈ మనో వితర్కాలు దీని నుండే పుట్టి పిల్లలు కాకిని చికాకు పెట్టినట్లుగా చిత్తాన్ని చికాకు పెడతాయి. అవి స్నేహంలోంచి పుడతాయి. అవి తనలో నుంచి లేచి ఊడలతో వ్యాపించిన మర్రి చెట్టుల అడవిలో మాలువావత అల్లుకుపోయిన తీగలాగా కామసుఖాలతో విస్తృతంగా అల్లుకుపోతాయి. వాటి పుట్టుక స్థలాన్ని తెలిసిన వారు వాటికి దూరంగా, అంటే వాటిని దూరంగా తరిమేస్తారు. ఓ యక్ష, విను, మళ్ళీ పుట్టకుండా ఉండటానికి ఇంతకుముందు దాటని దుస్తురమైన ఈ నదిని తరిస్తారు ఈ ధర్మాన్ని తెలుసుకోవడం వల్ల అని ఈ సూత్రాన్ని ముగిస్తాడు. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ సూత్రాన్ని చెప్పుకుందాం. మొదట భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు ఆ యక్షుడు. కానీ భగవానుడు దాన్ని భయపెట్టే వాళ్ళు ఎవరూ లేరు ఈ విశ్వంలో అని చెప్తాడు. అప్పుడు భగవానుడిని ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిలో ముఖ్యంగా ఈ రాగద్వేషాలు బయట నుంచి రావు. అవి మన శరీరం ఇంకా మన మనస్సు నుంచే పుడతాయి. మర్రి చెట్టు కాండం నుండే దాని ఊడలు అంటే వేర్లు ఎలా పుట్టి ఆ చెట్టుని బంధిస్తాయో మనలోని మమకారం అంటే నేను, నాది అనే భావన లేకుంటే కోరిక, దాని నుంచే ఈ రాగద్వేషాలు పుడతాయి. అలాగే అడవిలో చెట్లను అలుముకునే తీగలు ఉంటాయి కదా, అవి ఎలాగైతే చెట్టును చుట్టుముట్టి నాశనం చేస్తుందో ఇంద్రియ సుఖాలపై ఉన్న కోరిక
మనిషిని అలా చుట్టుముడుతుంది. ఎవరైతే ఈ రాగద్వేష మూలం అంటే తనలోనే ఉందని గ్రహిస్తారో వారు ఆ కోరిక అనే వేరుని పెరిగేసి ఈ దుఃఖం అనే ప్రవాహాన్ని దాటగలుగుతారు. భగవానుడు 2 పోలికలు చెప్పాడు కదా, ఆ ఊడల ఉపమానం మర్రి చెట్టు ఊడలు, ఇంకొకటి బందీ అయిన కాకి. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మర్రి చెట్టు కాండం నుండి ఊడలు పుడతాయి. అవి కిందకు దిగి మళ్ళీ భూమిలో పాతుకుపోయి కొత్త చెట్లుగా మారినట్లు. అంటే మర్రి చెట్టుకు ఒకే కాండం ఉండదు. దాని కొమ్మల నుండి ఊడలు పుట్టి అవి మళ్ళీ భూమిలోకి వెళ్ళి వేలుగా మారుతాయి. దీంతో చెట్టు విస్తరిస్తూనే ఉంటుంది, అడవి అంతా అలుముకుంటుంది. అలాగే మన కోరికలు కూడా అంతే. ఒక కోరిక అంటే ఒక కాండం తీరుగానే దాని నుండి మరొక కోరిక పుడుతుంది. అది మళ్ళీ మనసులో పాతుకుపోతుంది. ఇలా మన సంసార జీవితం అనే అడవిలో చిక్కుకుపోతాం. మన ఆలోచనలే మనల్ని బంధించే కొత్త వేర్లుగా మారతాయి. ఈ పోలికను ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి బందీ అయిన కాకిది కూడా. చిన్న చిన్న పిల్లలు కాకి కాలికి దారం కట్టి గాలిలోకి విసిరేస్తే అది ఎగిరిపోవాలని చూస్తుంది. కానీ దారం లాగినప్పుడల్లా కిందకు పడుతూ మనసు కుదురు లేకుండా కొట్టుకుంటుంది. కాకి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది, కానీ దారం దాన్ని లాగుతూనే ఉంటుంది. మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే. అంటే కాకి మనస్సు అని చెప్పవచ్చు. ఆ దారం మన కోరికలు, మమకారం. ఆ పిల్లలు మనలోని అజ్ఞానం అంటే అవిద్య. మనసు ఎక్కడెక్కడికో అంటే గతానికి సంబంధించిన ఆలోచనలో లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ఆనందాల కోసం వెళ్ళాలని చూస్తుంది. కానీ ఈ రాగద్వేషాలు అనే దారం దాన్ని వెనక్కి లాగి దుఃఖంలో పడేస్తుంది. అందుకే మనసు ఎప్పుడు కుదురుగా ఉండదు. ఎప్పుడు జరిగిపోయిన విషయాలు లేకుంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చివరిలో భగవానుడు చెప్పిన గాథ, ఎవరైతే ఈ రాగద్వేషాల మూలం తెలుసుకుంటారో ఇవి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, అవిద్య కారణంగానే ఈ రాగద్వేషాలు అనేది పుడుతున్నాయి. అవిద్య అంటే 4 ఆరే సత్యాలను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, లేకపోతే విషయాలను యథాతథంగా చూడలేకపోవడం. ఈ శరీరం అంటే ఈ నామరూపాలు మనసు, శరీరం ఇవి ప్రతి క్షణం పుడుతూ గిడుతున్నాయనే జ్ఞానం లేకపోవడం. దాన్ని తెలుసుకుంటే వాళ్ళు ఈ రాగద్వేషాలను విసర్జిస్తారు. వారు ఈ దుర్గమమైన ప్రవాహాన్ని అంటే ఈ నదిని లేకపోతే ఈ సముద్రాన్ని దాటగలుగుతారు. ఉదాహరణకి మీకు కోపం వచ్చినప్పుడు ఎదుటివాడు చెడ్డవాడు అని అనుకోకుండా నాలో కోపం ఎందుకు పుట్టింది, నా అహం దెబ్బతిన్నదా లేకపోతే నా కోరిక తీరలేదా అని గమనించాలి. ఆ భావన అంటే మూలాన్ని గుర్తించడం ముఖ్యం. ఇక్కడ నాది అనే మమకారం నుండి పుట్టిందని గుర్తించాలి. మర్రి ఓడను భూమిలో దిగక ముందే కత్తిరించినట్లు ఒక ఆలోచన లేదా కోరిక బలపడక ముందే అంటే వ్యామోహంగా మారక ముందే దాన్ని తుంచేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సూత్రం ఎలా ఉపయోగపడుతుందంటే, మన కోపానికి, బాధకు, అసహనానికి మనం ఎప్పుడు ఎదుటి వారిని లేదా పరిస్థితుల్ని నిందిస్తాం. వాడు నన్ను తిట్టాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, లేకపోతే బయట వెళ్తూ ఉన్నాము, ఒక ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, చిరాకు వచ్చింది, వాడు హారన్ కొట్టాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, వాడు ఇలా వెళ్ళాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. అంటే రాగద్వేషాలు బయట నుంచి రావని, అవి మనలో నుంచే పుడతాయి అని బుద్ధుడు చెప్పాడు. అంటే ఎదుటివాడు తిట్టినప్పుడు మనలో కలిగే అహం అంటే ఈగో ఉంటుంది కదా, దానివల్లే కోపం వస్తుంది. వాడు నన్ను అంటాడా, వాడికి సరైన సమాధానం చెప్తాను చూడు. సమస్యలకు బయట వారిని నిందించడం మానేసి ప్రతి చర్యను మనమే నియంత్రించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇవి సంబంధాలను మెరుగుపరుస్తుంది.
ఇంకొకటి అతిగా ఆలోచించడం, ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడం. దీనికి ఆ పిల్లలు ఇంకా కాకి ఉపమానాన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలు కాకిని విసిరేసినట్లు మనసును గందరగోళపరిచే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ కలవరపరిచే విషయాలన్నమాట. అంటే వేధించే పెద్ద సమస్య ఇది. చిన్న విషయాలకి విపరీతంగా ఆలోచించి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం. ఈ ఆలోచనలు నేను, నాది అనే మమకారం లేదా కోరిక అనే వేరు నుండే పుడతాయి. అతిగా ఆలోచించడం, ఆ ఉన్న విషయాన్ని ఇంకా ఎక్కువ చేసుకొని ఆలోచించడం. మన మనస్సులో అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఇది నా భయం లేదా నా అత్యాస వల్ల పుడుతుంది అని గుర్తించగలిగితే ఆ ఆలోచనల వేగాన్ని తగ్గించుకోవచ్చు. కొంచెం మెంటల్ స్ట్రెస్‌ని తగ్గుతుంది దానివల్ల. కొన్ని రకాల వ్యసనాలు గూడా ఎక్కువైపోయాయి. అటాచ్‌మెంట్స్ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యూజ్ చేయటం, డ్రగ్స్, మద్యం, ఒక వ్యక్తి పట్ల గూడా విపరీతమైన వ్యామోహం, అంటే కోరిక అతను ఉండాలి. ఇవన్నీ నేటి సమాజంలో అలుముకుంటున్న తీగల్లాంటివి. అవి మొదట్లో ఆనందాన్ని ఇస్తాయి, కానీ చివరికి మనల్ని బంధించి వేస్తాయి. మర్రి చెట్టు ఊడల్లాగా, తీగలాగా కోరికలు మనల్ని బంధిస్తాయని హెచ్చరిస్తుంది ఇక్కడ. ఏదైనా అలవాటు మనల్ని కంట్రోల్ చేస్తుందని అనిపించినప్పుడు అది మన సొంత కోరిక వల్లనే బలపడుతుందని గ్రహించి దాన్ని మొగ్గలోనే తుంచేయడానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. ముళ్ళలాంటి మనుషుల్ని కూడా చూస్తాం. ఇక్కడ ఈ సుత్తాలో సూచిలమ్మ ఉన్నాడు కదా! ఇటువంటి మనుషులు మనకి రోజువారీ జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటారు. మన ఆఫీసుల్లోనో, సమాజంలోనో ఈ సూచిలమ్మ లాంటి వాళ్ళు ఉంటారు. అంటే టాక్సిక్ పీపుల్ అంటాం కదా! ప్రతి చిన్నదానికి గొడవ పడేవాళ్ళు, లేకపోతే ప్రతి చిన్నదానికి ఏదో ఒక విషయాన్ని రెచ్చగొట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! అంటే వాళ్ళ మాటలు సూదుల్లా గుచ్చుకుంటాయి. వాళ్ళు మనల్ని భయపెట్టాలని లేదా బాధ పెట్టాలని చూస్తారు. ఈ సూచిలోముడు వచ్చినప్పుడు బుద్ధుడు ఏం చేశాడు? బుద్ధుడు ఆ యక్షుని చూసి భయపడలేదు, అలాగని ద్వేషించలేదు. ఇదే చెప్పాడు, నీ స్పర్శ చాలా చెడ్డది, నాకు బాధను కలిగిస్తుంది, అంటే దుఃఖ వేదన కలిగిస్తుంది అని మాత్రం చెప్పాడు. నిజాన్ని చెప్పి శాంతంగా ఉన్నారు. అలాగే మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినా, భయపెట్టినా మనం బుద్ధిడిలా ఈ స్థిత ప్రజ్ఞతతోటి ఉండాలి. వాళ్ళ ప్రవర్తన వాళ్ళది, మన శాంతి మనది అని తెలుసుకోవాలి. చివరిగా ఈ సూత్రంలో మనం చెప్పాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, నీ సుఖానికి నీ దుఃఖానికి నువ్వే బాధ్యతవి. ఎదుటివాడో వీడి వల్ల ఇది నాకు కోపం వచ్చింది, వీడి వల్ల నాకు దుఃఖం కలిగింది అనేది అది మనం చెప్పుకునే ఒక సాటిస్ఫాక్షన్, మన ఈగోకి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కదా, దానికోసం చెప్పుకునే కారణాలు. కానీ ప్రతి చర్య మీ లోపల నుంచే జరుగుతుంది. అంటే నేటి సమాజంలో చాలామంది తమ సమస్యలకు ఈ ప్రభుత్వం సరిగా లేదనో, లేకపోతే ఈ సమయం నాకు సరిగా లేదు, కాలం సరిగా లేదు అని తిడుతూ ఉంటారు. ఈ జాతకాల వల్ల నాకు ఇలా అవుతుంది. కానీ ఈ సూత్రం ప్రకారం పరిష్కారం మన లోపలే ఉంది. మన దృక్పథాన్ని మార్చుకుంటే, మనం చూసే విధానాన్ని మార్చుకుంటే ప్రపంచమే మారిపోతుంది. అంటే బయట ప్రపంచాన్ని మనం మార్చలేకపోవచ్చు. ఈ యక్షుల లాంటి వ్యక్తులని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఒకరిని మార్చితే ఇంకొకరు వస్తూ ఉంటారు. కానీ మనం మన అంతరంగాన్ని మార్చుకోవచ్చు. అదే నిజమైన విజయం అన్నమాట. అంటే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాను అనేవాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు. కానీ తనను తాను మార్చుకుంటాడు అనేవాడు గొప్ప తెలివైనవాడు. భయం, కోపం బయట ఎక్కడా లేదు, మన లోపలే ఉన్నాయి. దానికి ఆహారం వేయడం మానేస్తే, అంటే ఈ మమకారాన్ని, వ్యామోహాన్ని, కోరికల్ని వదిలేస్తే వాడు కూడా మాయమైపోతాడు.
నీ లోపల ఉన్న రాక్షసుని చూడు. ఈ భయము, కోపము, రాగము, ద్వేషము, వ్యామోహము ఇవన్నీ మన లోపల ఉండే ఈ యక్షులే. ఈ యక్షులని మనం ఎలా ఎదుర్కోవాలనేది చూడాలి. సో యుద్ధం అనేది మనతోటి మనం చేయాలి, బయట వాళ్ళతోటి కాదు. బయట వాళ్ళతోటి నువ్వు ఎంత యుద్ధం చేసినా అది ఎప్పటికీ ఆగిపోదు. నీ లోపల ఉన్న శత్రువులతోటి యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం అంటే నా లోపల ఇది ఎందుకు ఉంది, ఇది నాకు వచ్చిందని పశ్చాత్తాపడటం కాదు. ఇది వచ్చింది, ఓకే, ఇది కూడా కొంత సమయం ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది కూడా ఒక గుణమే, ఒక ఎమోషనే, కాసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలా ఎరుకతోటి గమనించడం మొదలుపెట్టాలి. ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం సేపు ఆగి, ఓకే, ఇది నేను సమాధానం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తెలుసుకొని అప్పుడు సమాధానం ఇవ్వడం మొదలు పెడితే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈరోజు ప్రవచనం.